నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మరి ఈ పరాభవ నామ సంవత్సరం మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? వీళ్ళకి ఎక్కడెక్కడ అనుకూలతలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రతికూలతలు ఉన్నాయి, ఏ విషయంలో వీళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది? తప్పకుండా అండి. మనం సంవత్సర ఫలితాల్లో అందరికీ అలవాటు ఉన్నటువంటిది ఏంటంటే పంచాంగం తీసుకొని ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు చూస్తాం. ఆదాయం 8, వ్యయం 11గా ఉంది. రాజపూజ్యం 1, అవమానం 7గా ఉంది. అబ్బో. ఇక్కడ నేను ఒకటే చెప్తాను ఎప్పుడు కూడా, ఇది చూసి మీరు వెంటనే డెసిషన్ తీసుకోకండి. బికాస్ ఆఫ్ యువర్ పర్సనల్ చార్ట్ అండ్ యువర్ ప్లానటరీ పొజిషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఆదాయం 8 ఉంది మిథునం వారికి, వ్యయం 11గా ఉంది అన్నప్పుడు మీరు దీన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఆదాయం పెంచుకోవాలంటే ఏం చేయాలంటే సెకండ్ హౌస్ని యాక్టివ్ చేసుకోవాలి. ఎంత మీరు రాజరాజేశ్వరి అమ్మవారు, సెకండ్ హౌస్ లార్డ్ ఈజ్ మూన్ కదా, రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా ఆదాయం పెరుగుతుంది. వ్యయాధిపతి శుక్రుడు అవుతున్నాడు కాబట్టి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయండి, లేకపోతే తీపి చపాతీలు గోవుకు తినిపించండి, సరిపోతుంది. ఆదాయ వ్యయాలు దీనివల్ల బ్యాలెన్స్ అవుతాయి. అలాగే ఇక్కడ మీకు రాజపూజ్య అవమానాలు 1, 7గా ఉంది. అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 1 ఉంటే మనల్ని అవమానించే వాళ్ళ సంఖ్య 7. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే అవమానించే వాళ్ళ సంఖ్య తగ్గాలి అంటే గణపతిని సూర్య నమస్కారాలు చేస్తే అవమానించే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. మెచ్చుకునే వాళ్ళ సంఖ్య పెరగాలి అంటే కనుక, అంటే అవమానాల సంఖ్య 7 ఉంది, మెచ్చుకునే వాళ్ళ సంఖ్య పెరగాలి 1 ఉంది కాబట్టి కాలభైరవ అష్టకం, ఇప్పుడుండే ప్లానటరీ పొజిషన్స్ పరంగా కాలభైరవ అష్టకం లేదా ఆంజనేయ స్వామి దండకం ఇట్లాంటివి చేసుకుంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. ఇది మెయిన్గా చేసుకోవాలి. ఇక మిగతా ప్లానటరీ పొజిషన్స్ వల్ల కలిగే ఫలితాలు ఇవన్నీ చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం ఈ పరాభావనామ సంవత్సరంలో వీళ్ళందరికీ చక్కగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి రాశిలో గురువు ఉన్నాడు మిథునం వారికి. సో ఇది 2 రకాల ఫలితాలు ఇస్తుంటారు. ఎలాగా అంటే ఒకటేమో వీళ్ళకి వద్దన్న ఉద్యోగ అవకాశాలు, కానీ ఎట్ ఏ సేమ్ టైం ఆ ఉద్యోగంలో విపరీతమైన స్ట్రెస్ ఇస్తూ ఉంటుంది. 2 ఉంటాయి ఇక్కడ. సర్వసాధారణంగానే వీళ్ళకి ఉద్యోగకారకుడు అంటే దశమాధిపతి సప్తమాధిపతి అయినటువంటి గురువు బాధకుడు అవుతాడు వీళ్ళకి. సో ఎప్పుడైతే బాధకుడు అయ్యాడో, బాధకుడు ఇచ్చే రిజల్ట్ ఏమిటంటే ఉద్యోగంలోని అవకాశం వచ్చి స్ట్రెస్, వద్దన్నా సరే ఇక్కడ లైఫ్ పార్ట్నర్ని ఎంపిక చేసుకునే పరిస్థితి రావడం, వద్దన్న వివాహం అయిపోవడం, దానివల్ల కొంత స్ట్రెస్ ఉంటూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎంత దక్షిణామూర్తి స్తోత్రం చదువుతూ ఉంటే అంత బాగుంటుంది వీరికి చెప్పాలంటే. ఇక వీరికి జూన్ నుంచి కొంత ఫైనాన్షియల్గా గ్రోత్ పెరుగుతుంది. ఎందుకంటే లగ్నంలో ఉండేటువంటి గురువు, రాశిలో ఉండే గురువు 2లోకి వెళ్ళాడు కాబట్టి వీళ్ళు నవంబర్ వరకు ముఖ్యంగా తండ్రి తరపు బంధువర్గంతో, తండ్రి తరపు సిబ్లింగ్స్తోని అగ్రిమెంట్స్ రాసుకునే విషయంలో, కమ్యూనికేట్ చేసే విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం జూన్ లోపల వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంది. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు, రాజకీయంగా ఎదగాలనుకునేటువంటి వారికి జూన్ లోపల బాగుంది చెప్పాలంటే. ఇక రుణాలు తీర్చుకోవడము, రుణం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి జూన్ నుంచి బాగుందని చెప్పుకోవచ్చు. అలాగే కొత్త పెట్టుబడులు, ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళకి రాశిలో గురువు ఉన్నాడో పంచమ సప్తమాన్ని చూస్తాయి కాబట్టి ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం కూడా ఫలిస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే కొంత సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు రావడము. అండ్ మరొక విషయం ఏంటంటే కొంచెం ఈ స్టార్టింగ్లో పరాభావన సంవత్సరం ప్రారంభం నుంచి కొంతవరకు అంటే ఉద్యోగ సంబంధించిన విషయంలో ఒకటే కాకుండా 2-3 జాబ్స్ చేయడము, దానివల్ల కొంత స్ట్రెస్ పెరగడం అనేటువంటిది కూడా ఇస్తూ ఉంటుంది ఇక్కడ. ఇక వీరికి ప్రధానంగా ఎక్కువగా ఆరాధించవలసిన దేవతా స్వరూపం కూడా లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది చెప్పాలంటే. వీళ్ళ సంతానానికి కూడా అంటే ఒక్కోసారి చూడండి, తల్లిదండ్రులు ఎంత పెద్ద పెద్ద జాబ్స్ చేస్తున్నా పిల్లలకి జాబ్ లేకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఎంత కొన్ని లక్షలు సంపాదిస్తున్నా కానీ లేదు వీడు సెటిల్ అవ్వాలి, ఏదో జాబ్ చేయాలనిపిస్తూ ఉంటుంది. అలాగా ఎదురు చూసేటువంటి వారికి ఎప్పుడైతే శుక్రుడు మీకు దశమ స్థానంలో శనితో వెళ్ళి కలుస్తున్నాడో, అది సంతానానికి కూడా ఉన్న ప్రాంతం కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయి వీరికి. గురుగారు, మరి ఇందాక వీళ్ళు 2-3 జాబులు చేస్తారని అన్నారు కదా, మరి అప్పుడు వాళ్ళకి ఆదాయం చూస్తే ఒకటే ఉంది, మరి జాబులు చేయడం వేరు అంటే అది అందుకే చెప్పాను కదా మీకు ఓన్లీ 5% మీరు టెన్షన్ పడొద్దని. అంటే చాలా మంది ఏంటంటే ప్యానిక్ అయిపోతారండి చూసి, ఏమిటిది ఆదాయం 2 అన్నాడు, 11 అన్నాడు, 14 అన్నారు. మీరు ఒక 50 సంవత్సరాల పంచాంగాలు తీసుకొని
చూసినట్లయితే ఎప్పుడు తేడా వస్తుంది అని రీసెర్చ్ చేస్తే వాళ్ళ పర్సనల్ చార్ట్లో స్ట్రెంగ్త్ ఉంటుంది. అది ఎక్కడికి పోతుంది, వాళ్ళ సొంత కర్మ కదా, ఇది జనరల్ కదా, ఇది అవునవును, ఇది జనరలైజ్డ్, నిజం. జనరలైజ్డ్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. చూశారు కదండి, మిథున రాశి వాళ్ళకి ఈ పరాభవనామ సంవత్సర ఫలితాలతో పాటు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో గురువుగారు వివరించారు. సింపుల్గా ఈ పరిహారాలు చేసుకుంటూ కూడా మీరు వీటిని దాటేయచ్చు.